హలో అండి, మీ పేరు? అమ్ము. ఎన్టీఆర్ దేవరా మూవీ వస్తుంది కదా, ఎలా ఉండబోతుంది? బాగుంటుంది. అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? త్రిబుల్ ఆర్ మూవీ తర్వాత వస్తుంది కదా. అంటే త్రిబుల్ ఆర్ కంటే ఇది బెటర్ ఉంటుంది అని అనుకుంటున్నాం. ఎన్టీఆర్లో యాక్షన్ బాగుంటుందా, కామెడీ సీన్స్ బాగుంటుందా, ఎలా ఉంటుంది? ఎన్టీఆర్లో ఏ యాంగిల్ నచ్చుతుంది? ఫైర్, కోపం, స్మైల్, ఫిదా. ఇప్పటివరకు ఎన్టీఆర్ తీసిన మూవీస్లో మీకు ఏ మూవీ అంటే బాగా ఇష్టం? నాకు ఇప్పటివరకు ఎన్టీఆర్ తీసిన మూవీస్లల్లో టెంపర్. ఈ మూవీలో కానీ ఫుల్ అండ్ మోల్ అంటే యాక్షన్ ఉండొచ్చు అనుకోవచ్చా? యాక్షన్ ఉండొచ్చు అనుకోవచ్చు ఈ మూవీలో అంటే. ఉండొచ్చు. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఫస్ట్ టైం నటిస్తున్నారు కదా ఎన్టీఆర్ గారి పక్కన, ఆమె కరెక్ట్ జోడీ అనుకోవచ్చు ఎన్టీఆర్కి ఆమె? ఓకే, బాగుంటుంది. అంటే త్రిబుల్ ఆర్ రికార్డ్స్ బ్రేక్ చేసే అవకాశం ఏమన్నా ఉందా ఇది? చేయొచ్చు, చేయకపోవచ్చు. అంటే కొద్దిగా గ్లిమ్స్ రిలీజ్ చేశారు కదా ఎన్టీఆర్ది దేవరా, ఎలా అనిపించిందో చూసినప్పుడు మీకు? బాగానే ఉంది, కొంచెం బెటర్, చూడొచ్చు అనిపించింది మూవీ. అంటే కొరటాల శివ లాస్ట్ మూవీ ఫ్లాప్ అయింది కదా ఆచార్య, ఈ మూవీతో ఏమైనా హిట్ కొట్టే అవకాశం ఉందంటారా? ఉంది, కొడుతుంది. అంటే వాళ్ళిద్దరు కాంబినేషన్లో లాస్ట్ టైం జనతా గ్యారేజ్ వచ్చింది కదా, బ్లాక్ బస్టర్ అయింది, ఎలా అనిపించింది ఆ మూవీ? బాగుంది, అది కూడా నేచర్ కోసం తీశారు, అది ఇంకా పేద పిల్లల సేవల కోసం తీశారు. అంటే కొంతమంది హాలీవుడ్ రేంజ్లో ఉండొచ్చు అంటున్నారు మూవీ, సో మీరేమంటారు? చూసిన తర్వాత ఎక్స్పెక్టేషన్ అంటే కొన్ని వచ్చినాయి కదా, రిలీజ్ అయ్యాయి కదా. ఓవరాల్గా ఎన్టీఆర్ గారు గురించి దేవరా గురించి ఏం చెప్తారు? ఏం చెప్తారు? హలో బ్రో, మీ పేరు? నా పేరు విద్యాసాగర్ రెడ్డి అన్న. ఇప్పుడు ఎన్టీఆర్ గారిది దేవరా మూవీ వస్తుంది కదా, గ్లిమ్స్గా ఆల్రెడీ వచ్చింది, ఎలా అనిపిస్తుంది బ్రో మీకు? బాగుంది అన్న, చూడడానికి చాలా బాగుంది. ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి దేవరా మూవీ మీద బ్రో? ఖచ్చితంగా బాగా ఆడుతుంది, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటారు జూనియర్ ఎన్టీఆర్ గారు అని చెప్పి ఆయన అభిమానులు వీళ్ళందరూ తప్పకుండా ఆశించవచ్చు. అంటే త్రిబుల్ ఆర్ మూవీ వచ్చింది, లాస్ట్ మూవీ అయింది, ఆయన పాన్ ఇండియా స్టార్ అయిపోయారు, పాన్ వరల్డ్ అయిపోయారు చెప్పాలంటే. ఈ మూవీతో కానీ ఆ రేంజ్లో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది ఈ మూవీ? అంతకన్నా ఎక్కువనే కావచ్చు. ఎన్టీఆర్ గారి పక్కన ఫస్ట్ టైం శ్రీదేవి గారి కూతురు జాన్వీ కపూర్ నటిస్తున్నారు, ఆమెకు సెట్ అవుతుంది, ఎన్టీఆర్ గారు కరెక్ట్ జోడీ అనుకోవచ్చు ఆమె? ఖచ్చితంగా. ఎన్టీఆర్ గారిలో మీకు ఏం నచ్చుతుందన్న, అంటే కామెడీనా, యాక్షనా, ఏంటి? అన్నీ నచ్చుతాయి దానిలో. సరే, ఈ మూవీ నుండి ఎన్టీఆర్లో ఏమైనా కొత్త రకంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? కొత్త రకం ఎన్టీఆర్ని ఎన్నడూ చూడని క్యారెక్టర్లో? ఈ క్యారెక్టర్లో ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కొరటాల శివ గారు దీనికి డైరెక్టర్ అన్న, లాస్ట్ మూవీ కొరటాల శివ గారు ఆచార్య ఫ్లాప్ అయింది కదా, ఆ మూవీ ఒక రిజల్ట్ ఈ మూవీ మీద పడే అవకాశం ఉందా? లేదు, అది ఇది కంప్లీట్ డిఫరెంట్ అనుకుంటున్నాను. ఆల్రెడీ వీళ్ళ ఇద్దరు కాంబోను ఒక మూవీ వచ్చిందన్న, జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ అయింది, ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్స్ ఉందంటారు, లేకుంటే ఏమైనా ఫ్లాప్ అయ్యే ఛాన్స్ ఉందా? ఫ్లాప్ ఏం కాదన్న, అంతకన్నా ఎక్కువనే రిజల్ట్స్ ఇస్తుంది బ్లాక్ బస్టర్. చాలామంది ఏమంటున్నారంటే ఈ మూవీని హాలీవుడ్ మూవీ కాపీ చేసి తీశారు టోటల్గా అంటున్నారు, మీరు ఏమంటారు దానికి? హాలీవుడ్ మూవీని కాపీ చేసి తీశారంటున్నారు, అంటే నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు, దాని గురించి అది లేదు, దాని గురించి తెలియదు మనకి. సో మూవీ గురించి ఫైనల్గా మీరు ఏమని చెప్తారు బ్రో, దేవరా గురించి, ఎన్టీఆర్ గారి గురించి? ఆయన ఒక నట సార్వభౌముడు, నందమూరి తారక రామారావు గారి మనవడు, దానికి తగ్గట్టుగానే ఆయన యాక్టింగ్ ఉంటుంది. ఖచ్చితంగా ఆయన అభిమానులకు వీళ్ళందరికీ చెప్తున్నా, ఖచ్చితంగా ఆయన ఆదరించండి, ఈసారి పాన్ వరల్డ్ దాటిపోద్ది ఈసారి. థ్యాంక్స్ బ్రో. హలో నా, మీ పేరు? అన్న పవన్ అన్న, దేవరా మూవీ వస్తుంది కదా, ఎలా ఉండబోతుంది ఎక్స్పెక్టేషన్స్? చాలా విబస్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మీరు చూసుకుంటే లైక్ త్రిపురాల్లో ఎప్పుడైతే మా నాట్ సార్ ఆస్కర్ పోయిందో, సో ఇప్పుడున్న టైంలో టాలీవుడ్ కాదు అన్ని వుడ్లు కూడా తెలుగు ఇండస్ట్రీ వైపు చూస్తున్నాయి. సో దాంట్లో ఎన్టీఆర్ అన్న, రామ్ చరణ్ అన్న ఒక రకమైన ఇంప్రెషన్, ఒక రకమైన వైబ్ ఉంది. మన పుష్ప, మన అల్లర్జున్ అన్న, సో వాళ్ళు ఎన్టీఆర్ అంటేనే ఒక రేంజ్ ఉంది. సో మీరు చూస్తే గ్లిమ్స్ గురించి మాట్లాడుతున్నా, సో గ్లిమ్స్ మీరు చూడ స్టార్టింగ్ 10 వరకు ఒక ఇంగ్లీష్ సాంగ్ పెట్టారు స్టార్టింగ్లో. అనిరుద్ధ్ అంటేనే తన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ ఇంత కేర్ ఆఫ్ అడ్రస్ మారిపోవడం తెలుసు. సో అట్లాంటి అనురుద్ధితో నిజంగా దేవర సినిమాలో సో అనురుద్ధి ఉన్నాను, చాలా బాగా అనిపించింది. లాస్ట్లో దేవర అన్న సాంగ్ వెళ్తారు అన్న, చాలా బాగా అనిపించింది, బ్రిలియంట్ అనిపించింది అన్న. ఇంకో సీన్ చెప్తాను, టెక్నికల్ ఇష్యూ చాలా బాగా అనిపించింది అన్న. ఒకటి ఏంటంటే చందమామ ఉంటాడు అన్న, సో ఎన్టీఆర్లో కత్తికి వచ్చినప్పుడు ఆ చందమామ కూడా రౌండ్గా అయిపోతుంది రక్తంతో. సో నిజంగా ఐడియా రావడం చాలా బాగుంటుంది, అంటే ఎంత తెలివి ఉంటే మాత్రం అటువంటి ఐడియాలు రావు. కానీ ఆ మూవీ చాలామంది హాలీవుడ్ది కాపీ చేశారు, యాస్టిస్ అలాగే ఉంది అంటున్నారు స్క్రీన్ ప్లే అంతా.
సో నిజం అన్న మరి అది ఉందో లేదో మనకు అంత క్లారిటీ తెలియదు కానీ నిజంగా మాత్రం స్టోరీ లైన్ అక్కడొక ఒక ఆయన కాపీరైట్ చేశాడు సినిమా మీద కేసు వేసాడు అన్నట్టు వింటున్నా. సో నిజం చెప్తున్నా మా స్టోరీ నుంచి పక్కన పెడితే మాత్రం సో ఈ సినిమాకున్న మంచి వ్యక్తులు మించుకుంటే మన ఎన్టీఆర్ చూడండి చాలా చాలా పకడ్బందీ తన మట్టిలో మాణికం అంటారు. మన పుష్పలో డైలాగ్ అన్న రాయిని చెక్తే దేవుని అవుతాను అన్నట్లు నిజంగా తనను తాను మలుచుకుంటూ నిజంగా ఇంత పెద్ద స్టార్ అవడం చాలా బాగుంది. ఇంకోటి జాన్వీ కపూర్ మన శ్రీదేవి కూతురు నిజంగా ఈ సినిమా ఉండడం చాలా ప్లస్ ఉంది. సో మన అనిరుద్ధ్ డైరెక్షన్ బాగుంది. సో మొన్న ఆచార్య సినిమాతో కోటాల శివ ఏదో పడిపోయి ఉంటాను ఈ దేవుడు ఫ్లాప్ అవుతాను అంటే అంత సీన్ లేదు. కోటాల శివ ఎన్నో సక్సెస్లు ఇచ్చాడు ఇండస్ట్రీకి. సో నిజంగా దేవర లాంటి ఒక మన ఎన్టీఆర్తో ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందని అనుకుంటున్నా. 100% టెక్నికలీ చాలా బాగుంది. ఒక డైలాగ్ ఉంటాను ఈ సముద్రం ఇప్పటివరకు చాలా హీరోలు చూసింది కానీ రక్తం ఎప్పుడు చూడలేట్టు అందుకోసం రక్తంతో పారిపోయింది అన్నది నిజంగా అటువంటి డైలాగ్ మీద పుస్తకాలు బాగా చదివినామన్న. ఎర్ర సముద్రం అంటే ఏంటంటే నిజంగా లైవ్ ఎగ్జాంపుల్ చూపించడం అనేది చాలా కొత్త నిజంగా మాస్ అంటారు అన్న. మన కేజీలో డైలాగ్ ఉంటుంది అన్న అవాయిడ్ మాస్ అన్నట్టు ఈ సినిమాలో నిజంగా చాలా మాస్ కేర్ ఆఫ్ అడ్రస్ అనిపించింది అన్న. ఒక 2 parts వచ్చే అవకాశం ఉంది అంటున్నారు, ఏమంటారు? నిజంగా 2 parts వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఈ మధ్యలో 2 parts మేనే బాగా నడుస్తుంది, ట్రెండ్ బాగా నడుస్తుంది చాలా మంది. నిజంగా చెప్తున్నా ఈ దేవా సినిమా చూస్తే మాత్రం ఏ చిన్న పిల్లాడు అప్పుడు ఒక డైలాగ్ ఉంటున్నా రాయలసీమలో తోడగొట్టే చిన్న పిల్లాడు అయినా కానీ ఈ సినిమాతో మాత్రం అన్నప్పుడు చిన్న పిల్లాడు కూడా తోడగొట్టే ఛాన్స్ ఉంది. అంత మాస్ ఎలివేషన్ సినిమాలో కనిపిస్తున్నాయి. ఇప్పుడు త్రిబులార్తో మొత్తం పాన్ వరల్డ్ అయిపోయినాడు కదా, త్రిబులార్ రికార్డ్స్ బ్రేక్ చేసే అవకాశం ఉంది దేవరా మూవీ? 100% అన్న చెప్తున్నా. సో ఇప్పుడు ఆ రికార్డ్ బ్రేక్ చేయాలంటే మాత్రం 100% తనతోనే సాధ్యమైంది. సో ఎన్టీఆర్ అనేవాడు మామూలు వ్యక్తి కాదు కన్నా. సో 100% తనతోని తన యాక్టింగ్ కానీ తన విధానం చూస్తే తన రికార్డ్ తనే బద్దలు కొడతారు తప్ప వేరే ఛాన్స్ ఇవ్వడని అనుకుంటున్నా. మూవీలో ఎక్కువగా యాక్షన్ ఉండొచ్చు, ఏముండొచ్చు అంటే అడ్వెంచర్గా తీస్తున్నారు కదా. అడ్వెంచర్ ఇంకోటి చూసి మనం ఉప్పెన సినిమాలో లైక్ ఉంటాయి కదా. సో ఈ సినిమా మొత్తం లైక్ నీళ్ళలో జరిగే ఎక్కువ అనిపించింది. లైక్ మన ఉంటాం కదా అట్లా ఆ రకంగా ఫీల్ అయితే మనకు వచ్చింది అన్న. జాన్వీ కపూర్ ఫస్ట్ టైం తెలుగులో నటిస్తున్నారు కదా, మరి ఎలా ఉండొచ్చు? ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు తెలుగు ఆడియన్స్? 100% నిజంగా మన తెలుగు ప్రజలు ఎంత మంచి వాళ్ళు అంటే సో మనం ప్రేమల సినిమా చూసాము. సో నిజంగా అసలు సినిమా అసలు మనకు తెలియదు, మన స్టోరీ కాదు మన హీరోలు తీశారు కానీ సో తీసుకున్న విధానం కానీ సినిమా స్టోరీ మాత్రం స్టోరీ కొద్దిగా నచ్చుతాం కానీ ప్రజలు గుండెలు తీసుకుంటారు. అది మన తెలుగు ప్రజలకు బాగా అలవాటు కాబట్టి సో జాన్వీ కపూర్ తన పర్ఫార్మెన్స్ తను చూస్తూనే చాలా గ్లామర్ కనిపిస్తుంది. నిజంగా మాత్రం ఒక ఎన్టీఆర్కు సూటబుల్ అయ్యే రేంజ్ తను తీస్తూ ఉంటే మాత్రం 100% తను కూడా మన క్రష్ లిస్ట్లో యాడ్ అయిపోతాను అనుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. ఓకే ఓకే. హలో బ్రో, మీ పేరు? రాజు. ఎన్టీఆర్ది దేవరా మూవీ వస్తుంది కదా బ్రో, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి బ్రో? ఎక్స్పెక్టేషన్ అంటే ఇప్పుడు త్రిబులార్ మూవీ తర్వాత ఇక చాలా ఫేమ్ వచ్చింది ఎన్టీఆర్కు. ఎందుకంటే పాన్ ఇండియా స్టార్ అయిపోయాడుగా. నాకు తెలిసి ఇక యాక్టింగ్ అయితే ఇక ఎన్టీఆర్ గురించి తెలుసు కాబట్టి వేరే లెవెల్లో ఉంటుంది. ఇక గ్లిమ్స్ మీరు చూసే ఉంటారు దేవరాది, చాలామంది ఏమంటున్నారు హాలీవుడ్ మూవీ నుంచి కాపీ చేశారంటున్నారు, మీకు ఎలా అనిపించింది మరి? అలాంటిది ఏం లేదు బ్రో, ఎందుకంటే మూవీ తెలుసు కాబట్టి ఎలా ఉంటుందో. ఇంకా అలాంటివి ఏమైనా ఉంటే ఎన్టీఆర్ కూడా అలాంటివి తీసుకోడు. ఇలా కాపీ ఏదైనా వేరే బాలీవుడ్ మూవీస్ ఉన్నా కూడా ఆ సెలెక్షన్ అనేది తీసుకోడు. ఎన్టీఆర్ గురించి తెలుసు కాబట్టి ఏదైనా సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అందరికీ తెలుసు. ఏదైనా కొత్తగా ఉంటుంది కాబట్టి తీసుకుంటాడు. అంత ఈజీగా అయితే ఏ క్యారెక్టర్ అయితే ఒప్పుకోడు. అలాగే ఇందులో ఎన్టీఆర్ది డ్యూయల్ రోల్ డబుల్ యాక్షన్ ఉంటుంది అంటున్నారు, మరి డ్యూయల్ రోల్ ఉంటే సెట్ అవుతుంది ఎన్టీఆర్ గారికి? గతంలో అదర్ స్లోగన్ చూసాం మనం. ఇంకా ఎన్టీఆర్కి అయితే ఇంకా అలా డ్యూయట్ ఉంటుందంటే ఇక రెచ్చిపోతాడు. ఇక మామూలుగా దాంట్లో తగ్గే ప్రసక్తి అయితే ఉండదు. ఎందుకంటే ఉండొచ్చు క్యారెక్టర్ కూడా ఇప్పుడు సముద్రంలో కానీ ఉన్నాయి కాబట్టి పక్క ఉంటే ఉండొచ్చు. ఇప్పటివరకు మీరు ఎన్టీఆర్ని చాలా క్యారెక్టర్స్లో చూసింటారు బ్రో, మీకు ఏ క్యారెక్టరైజేషన్ అంటే ఇష్టం ఎన్టీఆర్లో? జైలవకుశ అలాంటి టైప్ క్యారెక్టర్ చాలా ఇష్టం. ఈ మూవీ ఫుల్ మొత్తం మాస్గా ఉండొచ్చు అనుకోవచ్చు, ఫుల్ యాక్షన్ మొత్తం. కొరటాల శివ కాబట్టి ఇంకా మాస్గానే ఉంటుంది. ఇక ఇంకా ఎన్టీఆర్ ఇంకా మాస్గా ఉండడం అంటే ఎన్టీఆర్ బాగా ఇష్టం. ఇక బాగా సెట్ అయ్యేది ఉంటే మాస్ కానీ ఇంకా ఎన్టీఆర్ సెట్ అవ్వడం. అంటే మొత్తం సముద్రం బ్యాక్గ్రాఫ్లోనే వస్తుంది కదా మూవీ అంతా, అంటే మనకి ఆ సముద్రం బ్యాక్గ్రాఫ్లోనే పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ మూవీ గుర్తొస్తుంది. మేబీ అలా ఏమైనా ఉండొచ్చు ఆ మూవీ? అలా ఏమి ఉండదు కానీ ఉంటే కొత్తగా ఉంటుంది. ఇక ఎవ్వరు ఇక బయట లేకున్నట్టు ఉంటే కొత్తగా ఉండవు బ్రో. ఇంకా అలాంటివి ఉన్నా కూడా ఫస్ట్ ఎన్టీఆర్ తీసుకోడు కాబట్టి ఎన్టీఆర్ తెలుసు. ఇక నేను కూడా బాగా పెద్ద ఫ్యాన్ ఎన్టీఆర్. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తుంది ఎన్టీఆర్ సరసన, కరెక్ట్ జోడే అనుకోవచ్చు ఎన్టీఆర్ గారికి? కరెక్ట్ జోడే, బాగుంటుంది. అలాగే త్రిబులార్ మూవీ తర్వాత ఈ మూవీ వస్తుంది కదా, త్రిబులార్ రికార్డ్స్ని బ్రేక్ చేసే అవకాశం ఉందా? పక్క బ్రేక్ చేస్తుంది బ్రో, పక్క చేస్తుంది. ఇంకా దేవరా ఆ గ్లిప్స్లోనే చూడొచ్చు ఇక ఎంత పెద్ద హిట్ అవుతుందో. రాజమౌళి గారితో ఎవరు మూవీ తీసినా కానీ వాళ్ళ నెక్స్ట్ మూవీ ఫ్లాప్ అవుతుంది అని ఇప్పటివరకు అలాగే వస్తుంది. మరి ఎన్టీఆర్కి ఈ మూవీ ఫ్లాప్ అయ్యే అవకాశం ఉందా? ఏమైనా ఎన్టీఆర్ గారు రికార్డ్ బ్రేక్ చేస్తారా హిట్ కొట్టి? ఎన్టీఆర్లో ఇంకా మూవీ ఫ్లాప్ జరుగుతుంది అనేది ఒక కళ. ఇక ఏది ఉన్నా ఎన్టీఆర్ చేసే ప్రతి మూవీ కూడా హిట్టే ఉంటుంది ఇప్పటికీ. ఇంకా చాలామంది 2 partsగా వస్తుంది మూవీ అంటున్నారు బ్రో, మీరేమంటారు? 2 partsగా కానీ చాలా మూవీస్ పార్ట్ 1 హిట్ అయితే పార్ట్ 2 అనేది ఫ్లాప్ అవుతుంది కదా.
అట్టేం ఉండవు బ్రో. పక్క అయితే ఈ సినిమా అయితే పెద్ద హిట్ ఇస్తుంది. ఇంకా పార్ట్ 2 అయితే ఇంకా అంత పోతే నాకు కూడా తెలియదు, ఉంటే పార్ట్ 1 ఉండొచ్చు. కమింగ్ టు డైరెక్టర్ గురించి మాట్లాడితే కొరటాల శివ గారిది లాస్ట్ మూవీ ఆశ్చర్య ఫ్లాప్ అయింది. ఆ మూవీ ప్రభావం ఏమైనా ఈ మూవీ మీద చూపించే అవకాశం ఉందా? ఇంకా ఒకటి ఫ్లాప్ అయినదంటే ఆ డైరెక్టర్ ఇంకా హిట్ కానీ ట్రై చేస్తారు కాబట్టి ఫ్లాప్ ఏం అవ్వదు. గతంలో వాళ్ళిద్దరు కాంబినేషన్ ఇది జనతా గ్యారేజ్ వచ్చింది కదా, ఆ మూవీ ఎలా అనిపించింది మీకు? చాలా బాగుంది బ్రో, ఎందుకంటే ఎన్టీఆర్కు మంచి ఒక పేరు కూడా తెచ్చింది జనతా గ్యారేజ్, బాగుంటుంది. ఇప్పుడు మీకు ఈ గ్లిమ్స్ చూసింటారు, దాంట్లో బాగా నచ్చింది ఏం నచ్చింది బ్రో ఎన్టీఆర్? గ్లిమ్స్ అంటే ఆ డైలాగు కానీ ఆ ఎలివేషన్ కానీ ఇట్లా నరికేటప్పుడు ఆ బ్లడ్ వస్తుంది కదా అది కానీ దేవర కానీ చాలా బాగుంది. ఇక ప్రతి దాంట్లో హైలైట్గానే కనిపిస్తున్నది. ఇక ఇప్పటివరకు ఎన్టీఆర్ గారు తీసిన మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ అంటే ఏం చెప్తారు? సింహాద్రి. సరే ఎన్టీఆర్ గారి కోసం ఫైనల్గా డైలాగ్ చెప్తారు బ్రో, ఆయన మూవీలో నుంచి ఏదైనా ఒకటి. ఆయన మూవీ అంటే ఇక ఏదొకటి. ఓకే అంత అంటే సడన్గా అంటే రాదు బ్రో. ఫైనల్గా దేవరా గురించి ఏం చెప్తారు? దేవర్ అంటే ఇంక ఎప్పటికీ హాల్ టైం ఇట్టు బ్రో. నాకు తెలిసి ఈ 3RR కూడా పాండ్య ఎంత అయితే ఇట్టు కొట్టిందో దానికంటే రెట్టింపు అవుతుంది. ఓకే, థ్యాంక్స్.